సైన్స్ చంద్రుడిపై ఏకంగా కాలనీలు కట్టేద్దామని ఆలోచిస్తోంది. టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ ఆ జిల్లాలోని ఒక పల్లెటూరు మాత్రం కంటికి కనిపించని ఒక అదృశ్య శక్తి ముందు మోకరెళ్ళింది. వరుస మరణాల వెనక ఉన్న ఆ మిస్టరీ ఏంటి? ఒకరి చావు ముగిసి 10 రోజులు కాకముందే మరొకరి ప్రాణం గాల్లో ఎందుకు కలిసిపోతోంది? ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురవాల్సిన వానలు ఆ ఊరి పొలిమేరకు రాగానే ఎందుకు మాయమైపోతున్నాయి? అసలు ఆ ఊరికి ఏమైంది? పెద్దపల్లి జిల్లా ఊషన్నపల్లిని వెంటాడుతున్న ఆ కీడు వెనుకున్న అసలు రహస్యం ఏంటి? 2 నెలల్లో 15 చావులు. ఒకరి చితి ఆరక ముందే గాల్లో కలుస్తున్న మరొకరి ప్రాణాలు. కాలయముడు వీధుల్లో తిరుగుతున్నాడనే భయాలు. గడప గడపకు తాళాలు. ఊరంతా ఇళ్లొదిలి వనవాసాలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి. 2 నెలల క్రితం వరకు పచ్చని పంటలు పలకరింపులతో కలకలలాడిన ఆ గ్రామం ఇప్పుడు ఒక జీవోత్సవంలా మారింది. ఆ ఊరిపై ఏదో అదృశ్య నీడ పడిందా? కాలయముడు ఆ ఊరి వీధుల్లోనే తిరుగుతున్నాడా అంటే అవుననే అంటున్నారు వరుస మరణాలు చూస్తున్న గ్రామ ప్రజలు. గడిచిన 60 రోజులు అంటే కేవలం 2 నెలల్లోనే ఏకంగా 15 మంది చనిపోయారు. ఒకరి దశదిన కర్మ కాకముందే ఇంకొకరింట చావు మేళం మోగుతుంది. వరుసగా రాలుతున్న ప్రాణాలు గ్రామస్తుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఒకవైపు వరుస మరణాలు, మరోవైపు నిప్పులు కురుస్తున్న ఆకాశం. మృగశిర కార్తె ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పటిదాకా ఒక్క చుక్క వాన పడలేదు. భూములు నెర్రెలు వారుతున్నాయి. దీంతో ఊరికి ఏదో పెద్ద కీడు సోకిందని, ఎవరో చేతబడి చేశారని, లేదా గ్రామ దేవతకు ఆగ్రహం వచ్చిందనే ప్రచారం ఊరంతటా కారుచిచ్చులా వ్యాపించింది. చావు మనల్ని కూడా వెంటాడుతుందేమో అన్న భయం ఆ ఊర్ని ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా మార్చేసింది. పూజారి మాటతో ఊరంతా ఒక్కటైంది. తెల్లవారుజామున సూర్యుడు ఇంకా నిద్ర లేవకముందే ఊషన్నపల్లి ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకుంది. గడప గడపకు తాళాలు పడ్డాయి. వ్యాపారాలు బంద్, బడులు బంద్. ఊరిలో కనీసం కుక్క మొరిగే శబ్దం కూడా లేదు. గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేసి పొలిమేరల వైపు వెళ్లిపోయారు. గ్రామంలో ఎక్కడా పొయ్యి వెలిగించకుండా దుకాణాలు కూడా మూసివేసి ఊరంతా ఒకే చోట చేరి వంటలు చేసుకుని వనభోజనాలు చేశారు. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అన్ని ఊర్లోనే వదిలేసి పొలిమేరల్లో ఉన్న తోటల్లోకి పరుగు తీశారు. రోజంతా అక్కడే వనవాసం చేశారు. ఇళ్లలో పొయ్యి వెలిగిస్తే ముప్పు తప్పదని భావించి అడవిలోని వంటలు చేసుకుని తిన్నారు. సూర్యుడు అస్తమించి ఆ చీకటి నీడలు ఊరిని కమ్మేసే వరకు ఎవరూ గ్రామంలోకి అడుగుపెట్టే సాహసం చేయలేదు. కానీ ఇది నిజంగానే దయ్యాల ఆటనా లేక ప్రకృతి శాపమా? 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలుతున్న ఈ కాలంలో ఒక ఊరంతా ఇలా భయంతో అడవుల పాలు కావడమేంటి? నిజానికి ఆ 15 మరణాల వెనుక ఉన్న మెడికల్ రీజన్స్ ఏంటి? వాతావరణ మార్పుల వల్ల వచ్చిన జబ్బులా లేక కలుషిత నీరా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలతో జనం భయపడుతుంటే అధికారులు మాత్రం ఇంకా నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఊషన్నపల్లి ఉదంతం చూస్తుంటే నిజంగానే భయం వేస్తోంది. కానీ ఆ భయం కీడు వల్ల కాదు, నేటి తరం ఆలోచనల వెనుకబాటుతనం చూసి. ఒకరి చావుకు 100 కారణాలు ఉండొచ్చు. కానీ ఊరంతా తాళాలు వేసి అడవికి వెళ్తే చావు ఆగిపోతుందా? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, వైద్య అధికారులు స్పందించాలి. ఊషన్నపల్లికి వెళ్లి అసలు ఆ మరణాలకు కారణాలేంటో తేల్చాలి. ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని నింపాలి. లేదంటే ఈ భయం రేపు మరికొన్ని ఊర్లకు పాకే ప్రమాదముంది.